ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రాధా అండి. రాధా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? సీతాఫలం అండి. ఓకే అండి రాధా గారు, మరి ఎవరి గురించి తెలుసుకోవాల్సి కాల్ చేశారండి? మా పాప గురించి. ఓకే అండి, మరి మీ పాప పేరు చెప్పండి. నందిని అండి. నందిని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 12 నవంబర్ 1996. 12 నవంబర్ 1996. ఓకే అండి, టైం చెప్తారా? ఉదయం 9:08. 9:08 ఉదయం. ప్లేస్ చెప్పండి అమ్మా. ఏంటండి ప్లేస్? వైజాగ్ అండి. వైజాగ్లో జన్మించారు. ఓకే అండి, మరి మీ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారికి తెలియచేయండి. అంటే వివాహం ఎప్పుడవుతుంది అనండి. సాయిరామ్మ, నమస్తే అండి. నమస్తే. ఈశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తమ్మా. మీ పాప రోహిణి నక్షత్రం 2వ పాదంలో వృషభ రాశిలో శుక్రవారం నాడు జన్మించారమ్మా, అవునా? లేదండి, అనురాధ నక్షత్రము. అది నవంబర్ 12 అండి. నేను కరెక్ట్ చెప్పాను. నవంబర్ 12 1996 కదమ్మా? 12. ఒక్క నిమిషం. మంగళవారం నాడు జన్మించారమ్మా. మంగళవారం. టైం ఎంత అన్నారు? 9:08. మార్నింగ్ 9:08. ఓకేమ్మా. అనురాధ నక్షత్రం 2వ పాదంలో మంగళవారం నాడు వృశ్చిక రాశిలో జన్మించారమ్మా, అవునా? హలో హలో మరి పరిష్కారం చెప్తారు గురుగారు? వివాహం ఎప్పుడు అనేసి అడిగారు అనుకుంటా. మరి ఈ పాప జాతకం ప్రకారం లగ్నంలో గురువు ఉండడం వల్ల మంచి రూపవంతులు, గుణవంతులు, కాకపోతే జాతక రీత్యా రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది. ఒకవేళ వివాహం గనక త్వరగా అయితే 27 సంవత్సరాలు తనకు వచ్చేంత వరకు కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడడానికి భగవంతుని అనుగ్రహంతో ఈ యొక్క కళ్యాణం వాయిదా పడుతూ రావడాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ పాప జాతకంలో ప్రస్తుతం 2022 ఆగస్టు నుంచి 2025 మే నెల వరకు బుధ మహర్దశలో శని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు గనక ఆచరించినట్లయితే అతి శీఘ్రముగా ఈ పాపకు వివాహానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఇదే సంవత్సరం తన పుట్టినరోజు సమయంలో వివాహానికి సంబంధించిన కార్యక్రమం కూడా ఘనంగా జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా శనివారం నాడు శని ప్రీతికి సంబంధించిన వస్తువుల్లో నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రము, పీచుదీన టెంకాయ 1, పాత మేకులు ఒక 19, కొద్దిగా బెల్లము, శని రక్ష యంత్రము, వీటన్నింటినీ ఒక నల్లని వస్త్రంలో మూటగట్టి పారే జలంలో వదిలినట్లయితే అతి శీఘ్రముగా ఈ పాపకు భవిష్యత్తుకు సంబంధించి చేస్తున్న శుభ కార్యక్రమాలలో ఆలస్యం తొలగిపోయి అతి శీఘ్రముగా శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. అదండి మరి